ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుందాం. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడు. ఆహారం దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చేదరు? సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితులు ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖంపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్ని ఎడల మీరు బ్రతుకుదురు. నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూసిన శాశ్వత కృపను మీకు చూపుదును అని దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనకు దేవుడు వినిపింపచేస్తూ ఉన్నాడు. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని దేవుని వాక్యంలో రాయబడి, ఈ దప్పికొనిన వారు ఎవరు అంటే దాహము కొని వారులారా నా యొద్దకు రండి అంటున్నారు. ఎండిన భూమి వలె అంటాడు కీర్తన గ్రంథము 145వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది. 143వ కీర్తన 6వ వచనంలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నారు, ఎండిపోయిన భూమి వల్ల నా ప్రాణం నీ కొరకు ఆశపడుచు ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి. అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనంలో, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చు ఉన్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేను వారిని విడనాడను అని దేవుని వాక్యంలో రాయబడి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, కానీ నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చు. మనం అనేక విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కన్నీరు విడుస్తూ ఉన్నాం, మొరపెడుతూ ఉన్నాం. కానీ భక్తుడైన దావీదు కీర్తన గ్రంథంలో ఇలాగ సెలవిస్తాడు, ఇలాగ ప్రార్థన చేస్తాడు. 69వ అధ్యాయము 3వ వచనంలో, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ నీళ్లు దొరకక. అనగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించు పరిశుద్ధాత్మను మనం పొందుకోలేక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం. అందువలన ఆ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయము 'విశ్వాసముల గురించి, పరిశుద్ధాత్మల గురించి, జీవజలముల గురించి రాస్తూ సెలవిచ్చారు. 7వ అధ్యాయం 37వ వచనంలో 38వ వచనంలో, మహా దినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని నవ్వలేను అంటు. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అని మనం చదువుకున్న యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు, ఎడారి దేశమందు నా ప్రాణము, నా గొంతుకు ఎండిపోతున్నది, నా దేవుని కొరకు కనిపెట్టు చేత. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రత్యుత్తరము దేవుడు మనకి ఇవ్వట్లేదు అనుకుంటాం. కానీ మనం పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ప్రార్థన చేయాలి. గలతీ 4:6 అంటాడు, నాయనా తండ్రి అబ్బా అన్న మొరపెట్టు క్రీస్తు ఆత్మను ఆయన మన హృదయంలో పంపించాడు. ఆ క్రీస్తు ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయు ఆత్మ. యూదాపత్రిక 19:20 వచనాల్లో, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అందువలన ఇక్కడ ఎవడైనా దప్పికొనే ఎడల ఇంకా ప్రార్థన
మనం బలముగా చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం పొందుకున్నప్పుడే మన బలమైన ప్రార్థన చేయగలం. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడని రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మ కూడా మన బలహీనత బట్టి మనకు సహాయం చేయొచ్చు ఉన్నాడు. ఏ సహాయం అంటే మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియక ఉండినప్పుడు ఏ విషయంలో బట్టి మనం ప్రార్థన చేయాలి, ఎలాగో మనం ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి అంగీకారకృతముగా మన విజ్ఞాపన ఉండాలని మన పక్షముగా ఆయన ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు అని విజ్ఞాపన చేయువాడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయాలి. అందువలన ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు వారి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ సుఖారణ గ్రామంలో ఆ బావి వద్ద ఉండినప్పుడు ఆ స్త్రీ సమరయుడవైన నీవు, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకి మనం ఎలాగ అడుగుతున్నావు అడిగినప్పుడు నన్ను ఆత్మీయంగా ఆమెను ప్రశ్నిస్తారు. ఆమె దాన్ని ఎరుగక ఈ లోక సంబంధమైన దప్పిక తీర్చుకోవడానికి బావి వద్దకు ప్రతిదినం వస్తూ నీళ్లు చేదుకొని తిరిగి గ్రామంలోకి వెళ్ళడానికి ఆమె యథావిధిగా ఈ లోకంలో ప్రయాసమును బట్టి ఆమె ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను కనుగొని దాహోన్ముఖమును అడిగినప్పుడు నువ్వు యూదులము, మేము సమరయులము. యూదులు సమరయులను హేయులుగా ఇచ్చేవారు, పాపులుగా ఇచ్చేవారు. ఎందుకనగా వారు అక్రమ సంతానమని యూదులు సమరయుల మార్గంలో కూడా ప్రయాణం చేయరు, వారి నీడ కూడా వారికి పడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఏ సమయంలో ఎవరు ఎక్కడ రక్షింపబడాలో ఒక వ్యక్తిని ఆయన ద్వారా అనేకులను తన నామందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయన నిజంగా లోకరక్షకుడిగా ఉన్నట్లుగా వ్యక్తిని ఆత్మీయంగా ఆయన బలపరచడానికి, ఆత్మను రక్షించడానికి ఆయన ఎవరు వెళ్ళలేని మార్గంలో ఆయన వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు అక్కడ గ్రామం అంతా రక్షింపబడి నిజంగా లోకరక్షకుడిని ఎరుగునట్లుగా వారు ఆయన్ను ఆహ్వానించి ఆమె చెప్పిన సాక్ష్యం బట్టి కాక ఆయన మాటలు నేరుగా వారే విని ఈయన నిజంగా లోకరక్షకుడిని మేము ఎరిగి ఉన్నామని సాక్ష్యం ఇస్తారు. ఆ గ్రామం అంతా రక్షింపబడుతుంది. అప్పుడు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహనముఖమని అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పిన. ఆమె శరీర సంబంధంగా ఆలోచిస్తూ అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది చేదుకుంటూ నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగో దొరుకున్నాడు. ఈ లోక సంబంధమైన ఆలోచనతోనే ఆమె ఇంకా జీవిస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు. అందుకు యేసు 11వ వచనంలో ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొను, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అప్పుడును దప్పికొనడు. నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవములకై వారిలో ఊరడే నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా నేను దప్పికొనకుండానట్లు ఇంత దూరం రాకున్నట్లు నీవు ఆ జీవజలం నాకు అనుగించు ప్రభువా అని చెప్పినప్పుడు ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ స్త్రీ 27వ వచనంలో మాట్లాడుతూ ఆశ్చర్యపడి ఆ స్త్రీ మాట్లాడుతూ చూసి ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీ 28వ వచనంలో కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి వారి ఊరిలో క్రీస్తు కాడా అని వారితో చెప్పగా బయలుదేరి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆహ్వానించి వారు తమ యొద్ద ఉండమని ఆయన వేడుకుంటారు కనుక 40వ వచనంలో అనేకులు ఆయన విశ్వాసం నుంచి ఇక మీదట ఆయన మాటలు విన్నందున ఇంకనూ అనేకులు నమ్మి మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకుంటూ ఉన్నాము. ఆ దప్పికను గురించి మాట్లాడుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద కూడా దాహం గురించున్న ఇంకా ఆత్మల రక్షణ, నేను వచ్చిన కాలంలో నీ ప్రభువు నేను దర్శించిన కాలంలో నువ్వు ఆయన ఎరుక్కుంటువి అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మనము కూడా ఆత్మీయ దాహం కలిగి ఉండాలి. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో 27వ వచనంలో యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము దాహము కొనడు, ఎవడైనా దప్పికొని ఎడల 37వ వచనంలో నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నాడు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనములో చెప్పినట్టు వాడి కడుపులోని జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పారు. కాబట్టి
ఆ ఆత్మ దీనదరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు కానీ నీళ్లు దొరక్క వారి గొంతుక ఎండిపోతుంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో ఇలాగూ అంటారు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ, యూదా దుఃఖించుచు ఉన్నది. 3వ వచనంలో, వారిలో ప్రధానులు బేదలైన వారు నీళ్లకు పంపుచున్నారు. వారు చెవుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము పొందిన వారే తమ తమలను కప్పుకొడుచు ఉన్నారు అని. ఆ సమరయ స్త్రీ కూడా వట్టి కుండతో వచ్చి జీవజల నదులు, ఊరడి నీటి బుగ్గలతో ఆమె తిరిగి ఆత్మీయంగా స్వస్థత పొంది రక్షింపబడి ఈ లోక సంబంధమైన కుండను విడిచిపెట్టి ఆమె జీవజల నదులను పారు ఊరెడు నీటి బుగ్గలు పొందుకొని రక్షణార్థమైన బావుల్లోని నీళ్లు చేదుకొని ఆమె వెళ్తుందని యెషయా గ్రంథంలో మనం 12వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడింది. మీరు రక్షణార్థమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ రక్షణార్థమైన బావి గురించి 12వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైన. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నీళ్లు చేదుకుందరు. ఈ దినమున మీరు యెహోవాను స్తుతించుడి, ఆయన నామం ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామం ఘనమైనది జ్ఞాపకం తెచ్చుకునుడి. కాబట్టి రక్షణార్థమైన బావుల్లో నీరు చేదుకుంటాం. ఆత్మీయముగా మనం బలపడటానికి ఆత్మ అనుగ్రహించు ఆత్మీయ వివేకమును, జ్ఞానమును, తెలివిని, దేవుని యందు భయభక్తులను, దేవుడిని ఎరుగు హృదయమును, ఆయన యందు భయభక్తులు కలిగి హృదయం పుట్టించే ఆత్మ మనం పొందుకొని, ఎందుకు మీరు మీ కష్టార్జితమును వ్యయముగా ఖర్చు పెడతారని యెషయా గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగంలో 55వ అధ్యాయంలో రాయబడి, ఆహారం దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదారు, సంతుష్టి కలుగుదే దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచదు. నా మాట జాగ్రత్తగా మంచి పదార్థంలో భుజించుడి, చెవియొగ్గి నా దగ్గర రండి, మీ ప్రాణమును సారమైన దాన్ని సుఖింపనీయుడి. కాబట్టి దప్పికొన్నవారులారా నీళ్ళ యుద్ధకు రండి, ఎవడైనా దప్పికొన్నాడు నా యుద్ధకు రావాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. మనం ఆయన యుద్ధకు వచ్చి ఆయన సన్నిధిని ప్రార్థన చేసి ఆయన నామమును అంగీకరించి ఆయన నామమును విశ్వాసం వచ్చి ఆయన కొనియాడి ఘనపరచి, నా రక్షణకు కారణభూతులు ఒక దేవానికి స్తోత్రం, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నా అపనమ్మకం బాగు చేయి, నా ఆత్మీయతను ఎదిగింపచేయి, నా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎండిపోయిన భూమి ఎలా బీటలు కలిగి ఉంటుందో, పగిలిన హృదయం మనం కలిగి ఉన్నప్పుడు, విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేస్తున్నాం. వర్షమును హిమమును ఎలాగ భూమిని తడిపి ఫలించినట్లుగా చేయను యెషయా గ్రంథం 55 వచ్చి 10, 11, 12. అలాగే నా నోట నుండి వచ్చిన నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చింది వారు వ్యర్థముగా మరలక నా చిత్తమును మీ జీవితంలో జరిగిస్తుందని దేవుని వాక్యం సెలవించిన ప్రకారం వీడైన భూమిని మనం దున్నుకునే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి జీవజల నీటి బుగ్గలను పొందుకున్నట్లుగా ఊరిని నీటిలు ప్రతిదినం మనకు అవసరమైన ఆత్మీయ మనం దాహం కలిగిన ప్రతిదినం మనకు అవసరమైన ప్రతి ఒక్క ఈవిని ఆత్మీయంగా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం దాన్ని గ్రహించి ఎండిపోయిన భూమి వల్ల ఉన్న మన జీవితం ఇదివరకు అన్నడు దున్నను బీడు భూమిని దున్నువారు కూడా ఇదివరకు అన్నడు చేయని ప్రార్థన చేయవారు ఆయన వర్షము నీతి వర్షమును కురిపించినట్లుగా దేవుని వెతుకుటకు ఇదే సమయమున యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనమందరం అలాగూ దాహం కొనవర్లారు నా యుద్ధకు రండి, మీ దగ్గరకు తీర్చుకుంటాను యేసుక్రీస్తు. అది ఆత్మీయంగా ఆయన మనకు అనుగ్రహించే ఆహ్వానం, దాన్ని గ్రహించి మనమందరము అలాగే ఆయన యుద్ధకు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామం ప్రార్థించి ఆయన మన కొరకు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు మనం పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో అట్టి కృపను అట్టి ఆత్మీయ దాహమును దేవుడు తీర్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుని ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవుడు దయగల మా తండ్రి మహోన్నతుడు అవును తండ్రి, మేము ఆత్మీయంగా బలపడినట్లుగా మీ యొద్దకు వచ్చి జీవజల నీటి బుగ్గల యొద్దకు వచ్చి ఊరడి నీటి బుగ్గలు ఆత్మను పరిశుద్ధాత్మను మేము పొందుకొని ప్రభువా మీ నామను మహింపరచటం, మా జీవితంలో అద్భుతములు జరిగించటం,
వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం మీరు అద్భుతంలో ఆశ్చర్యకరంగా జరిగించి సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి స్వస్థపరచండి. అనేక ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు, ఉద్యోగముల కొరకు ప్రభా, పాలిచ్చు తల్లులను ప్రభా, అలాగే ప్రతి విషయంలో మీ నామం మొరపెట్టుచుకోరు. ఆ ప్రార్థన అవసరతలు మీరు ఎదిగి ఉన్నారు. వారందరినీ ఈ నెమ్మదిని, సంతోషం, సమాధానం దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదర అన్యోన్య సహవాసం ఆయన మందిరంలోని మీ దీవెన దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.